born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. మద్యం దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2854 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. అత్యధికంగా రంగారెడ్డి డివిజన్ పరిధిలో 29420 దరఖాస్తులు రాగా అతి తక్కువగా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 4154 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే దరఖాస్తులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది. ఈ నెల 27న కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగే డ్రా విధానం ద్వారా మద్యం లైసెన్సుదారులను ఎక్సైజ్ శాఖ ఎంపిక చేస్తోంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం ఆబ్కారీ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ద్వారా పెద్ద మొత్తంలో ఖజానాకు ఆదాయం వచ్చింది. గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. ఒక్కో దరఖాస్తునకు తిరిగి ఇవ్వని రుసుం కింద 3 లక్షలు వసూలు చేసింది. 2023లో 132,000 దరఖాస్తుల ద్వారా 2640 కోట్లు ఆదాయం వచ్చింది. తాజాగా చేపట్టిన ప్రక్రియలో వైన్ షాపులకు 97,137 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు తగ్గినప్పటికీ 3 లక్షల రూపాయలకు ఫీజు పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు 2,854 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2023 కంటే 214 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో అత్యధికంగా 29,420 దరఖాస్తులు రాగా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో అతి తక్కువగా 4,154 అర్జీలు మాత్రమే వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను ఒకసారి పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ 771, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 680, మంచిర్యాలలో 1712, నిర్మల్లో 991 దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాలలో 1966, కరీంనగర్లో 2730, పెద్దపల్లి 1507, రాజన్న సిరిసిల్లలో 1381 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మంలో 4430, కొత్తగూడెంలో 3922, జోగులాంబ గద్వాలలో 774, మహబూబ్ నగర్ లో 2487, నాగర్ కర్నూల్లో 1518, వనపర్తిలో 757 దరఖాస్తులు వైన్ షాపుల కోసం వచ్చాయి. మెదక్లో 1420, సంగారెడ్డిలో 4432, సిద్దిపేటలో 2782, నల్గొండలో 4906, సూర్యాపేటలో 2771, యాదాద్రి భువనగిరిలో 2776, కామారెడ్డిలో 1502, నిజామాబాద్ లో 2786 దరఖాస్తులు వచ్చాయి. జనగామలో 1697, జయశంకర్ భూపాలపల్లిలో 1863, మహబూబాబాద్ లో 1800, వరంగల్ రూరల్లో 1958, వరంగల్ అర్బన్ లో 3175 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ లో 3201, సికింద్రాబాద్ లో 3022, మల్కాజ్గిరిలో 5168, మేడ్చల్లో 6063, సరూర్ నగర్ లో 7845, శంషాబాద్ లో 8536, వికారాబాద్ లో 1808 దరఖాస్తులు మద్యం దుకాణాల కోసం వచ్చాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 95,137 దరఖాస్తులు మద్యం దుకాణాల కోసం వచ్చాయి. ఈ నెల 27న ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగే డ్రా విధానం ద్వారా మద్యం లైసెన్సుదారులను ఎక్సైజ్ శాఖ ఎంపిక చేస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు.